నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఎలక్ట్రాలర్ బాండ్స్ పైన సజ్జల గారు అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక గేమింగ్ కంపెనీ దగ్గర నుంచి 150 కోట్లు వాళ్ళు ఇచ్చారు, అయితే ఏంటి తీసుకుంటే తప్పేంటి, ఒక దానా ఇచ్చాడు తీసుకుంటే తప్పేంటి అనే వ్యాఖ్యలు అయితే ఆయన చేయడం జరిగింది. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు సజ్జల గారు అయితే ఎలక్ట్రాలర్ బాండ్స్ మీద కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఒక 150 కోట్లు ఒక గేమింగ్ కంపెనీ ద్వారా వాళ్ళు తీసుకున్నట్టుగా, అంటే వాళ్ళు ఇచ్చారన్నట్టుగా చెప్తున్నారు. అది ఇట్లా ఎలా మాట్లాడారంటే ఒక దానే ఇచ్చాడు, మేము తీసేసుకున్నాం, తప్పేముంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు ఈ అంశాన్ని అసలు మనం ఎలా చూడాలంటారు సార్? ఇప్పుడు సజ్జలైనా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అయినా వీళ్ళకి అంతా జగమే మాయగాళ్ళు వీళ్ళంతా కూడా. ఇప్పుడు ఎవరు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అనే విచక్షణ ఉండాలి కదా. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు, ఇప్పుడు ఎవడో ఒక బిల్ లాడని మనిషో లేకపోతే ఎవరో ఒక తీవ్రవాది ఉగ్రవాదికి సంబంధించిన వాళ్ళు కూడా మనకు ఫండ్స్ పంపిస్తారంటే పంపించమని చెబుతామా? రేపు పొద్దున ఇష్యూ ఏమైనా వస్తే ఆ రూటింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఏదైనా టెర్రరిస్ట్ గ్రూప్స్ నుంచి వచ్చిందా ఏంటి అన్నది రేపు పొద్దున దానివల్ల వచ్చే దుష్ఫలితాలు మీకే కదా. ఇప్పుడు ఇచ్చేసారు తీసుకునే కన్నా ఈ గేమింగ్ కంపెనీలు, ఈ బెట్టింగ్ కంపెనీలతో వీళ్ళకున్నది ఏంటంటే, లాస్ట్ టైం కూడా మీరు చూసుంటారు, ఈ విజయసాయి రెడ్డి వీళ్ళందరూ కూడా వాళ్ళ కుమార్తెల పేర్ల మీద, అల్లుళ్ళ పేర్ల మీద ఒక క్యాసినో కంపెనీలతోటి, బెట్టింగ్ కంపెనీలతోటి కొన్ని టైపులు పెట్టుకుని, సో ఒక ఫ్లోటింగ్ క్యాసినోస్ అంటే సముద్రంలోనే ఒక షిప్లో కూడా దీన్ని చెయ్యాలని చెప్పి ఒక పెద్ద ప్లాన్ చేశారు. తర్వాత ప్రజల నుంచి, వివిధ వర్గాల నుంచి విపరీతమైన ఒత్తిళ్ళు, విపరీతమైన ఆ యొక్క మీకు దాని యొక్క వీళ్ళ మీద వ్యతిరేకత వచ్చినప్పుడు వీళ్ళ వెనక్కి తగ్గారు. సో యాక్చువల్గా ఏంటంటే ఇది కూడా ఏంటంటే, ఇప్పుడు సాధారణంగా మీకు కొన్ని బెట్టింగ్ కంపెనీస్ కానీ, ఆన్లైన్ బెట్టింగ్స్ కానీ, ఈ గేమింగ్స్ కానీ కొన్ని అన్నీ కూడా ఏంటంటే ఇవి చాలా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు పాల్పడతారు. దీనివల్ల ఎంతోమంది అమాయకులు బలైపోతున్నారు. ఆ గేమింగ్లో పడి, ఆ మాయలో పడి, ఈజీ మనీ కోసం ఉన్నదంతా ఊడ్చిపెట్టేసుకుంటున్నారు. చూసుంటారు మీరు, చాలామంది ఆన్లైన్ గేమింగ్లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్నారని, అప్పులు పాలయ్యారని, రోడ్డును పడ్డారని, ఇలా చాలా ఉదంతాలు చూసాం. సో వాళ్ళకి ఏదో గణనీయమైన వీళ్ళు ఎంతో ఉపయోగపడకపోతే, వాళ్ళకి ఎంతో వీళ్ళ నుంచి సహకారం అందకపోతే 150 కోట్లు అనేది ఏమి స్మాల్ అమౌంట్ కాదు కదా. ఎవరన్నా ఇస్తే ఏదైనా 1 లక్ష ఇస్తారు, లేకపోతే 10 లక్షలు ఇస్తారు, ₹1 కోటి ఇస్తారు, 2 కోట్లు ఇస్తారు. 150 కోట్లు ఇచ్చారంటే వీళ్ళ ద్వారా వాళ్ళకి ఎంత లబ్ధి చేకూరితే వాళ్ళు ఏ విధంగా చేస్తారో ఆలోచించండి. సో లేదు, వాళ్ళు తోడుదొంగలుగా అయ్యి కూడా, సో ఇండైరెక్ట్గా వాళ్ళతో భాగస్వాములైనా అయి ఉండాలి. ఇది ఈ గేమింగ్ కంపెనీస్లో భాగస్వామి ఉండాలి. లేదు, ఇప్పుడు ఎలక్ట్రాల్ బ్రాండ్స్ అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చాలా విమర్శలకి తావిస్తున్నాయి. సో అసలు అర్హత లేని వాళ్ళు కూడా 100 కోట్లు వాళ్ళు దీని ద్వారా డొనేషన్స్ ఇస్తున్నారు. నిజంగా వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళకి స్తోమత ఉందా లేదా, ఎందుకు ఇస్తున్నారు, ఇది కూడా కిడ్ ప్రో సిస్టమా, లేకపోతే మొన్న కూడా ఒక మిత్రుడు ఆయన నాకు మెసేజ్ పంపించారు. అంతకుముందు 2020లో ఒక మెడికల్ కంపెనీకి సంబంధించింది ఒక స్ట్రిప్పు ₹160 ఎంతో ఉంది, ₹120 ఎంతో ఉంది. సో ఒక్కసారిగా వాళ్ళు బీజేపీ గవర్నమెంట్కి ఎంతో అమౌంట్ ఈ విధంగా ఎలక్ట్రల్ బ్రాండ్స్ ద్వారా ఇచ్చారు, 800 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు అదే స్ట్రిప్ ₹360 అమ్ముతున్నారు అని చెప్పి, అంటే ఆ విధంగా అంతే కదమ్మా. ఇప్పుడు నీ వల్ల నాకు లాభం లేకుండా నీకు ₹10 నేను ఇవ్వను కదా. ఏదో విధంగా ఇప్పుడు నేను 100 సంపాదిస్తాను, నీకు ₹10 ఇస్తా. సో ఆ విధంగా ఏదైనా దీంట్లో ఉన్నదా, లేదు వీళ్ళతోటి వాళ్ళు ఏదైనా పార్ట్నర్సా అన్నది కూడా మనం విశ్లేషణ చేయాలి. ఏదేమైనా కానీ ఇచ్చారు, పుచ్చుకున్నామంటే ఇప్పుడు ఇదని కాదు కదమ్మా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అసలు సొంత ఇల్లు కూడా అమ్ముకోవడానికి అప్లికేషన్ పెట్టుకున్న ఈ వ్యక్తులు ఈ రోజున చూస్తుంటే దగ్గర 500-600 కంపెనీలు ఫ్లోట్ చేశారు. రకరకాల కంపెనీలు రకరకాలు చేశారు. సో రకరకాల వ్యక్తుల దగ్గర నుంచి, రకరకాల సంస్థల దగ్గర నుంచి వీళ్ళు హై ప్రీమియం ఇచ్చి వీళ్ళ దగ్గర వాళ్ళంతా కూడా షేర్లు కొనడం జరిగింది. ఇప్పుడు వీళ్ళైనా తాత ముత్తాతల టైం నుంచి ఏదైనా బ్లూ చిప్ కంపెనీ నడిపే వ్యక్తులా, లేకపోతే ఆల్రెడీ మార్కెట్లో వీళ్ళు షేర్ హోల్డర్స్కి గణనీయమైన లాభాలు పంచిపెట్టిన వ్యక్తులా అంటే ఏమీ లేదు, జీరో. ఓన్లీ వీళ్ళ ఎరా స్టార్ట్ అయింది 2004 నుంచే. రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాడు, తండ్రిని అడ్డు పెట్టుకుని మొత్తం రాష్ట్రాన్ని దోసేశారు, అన్ని విధాలుగా వీళ్ళు లబ్ధి పొందారు. ఈ రోజున వీళ్ళ దగ్గర
అసలు లెక్కకు మించి ఆస్తి ఉంది. సో కాబట్టి ఈ ఎలక్ట్రల్ బ్రాండ్స్ మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయమ్మా. సో కాబట్టి ఇది బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి ఇది ఒక సదావకాశం కూడా చాలా మంది చెబుతున్నారు. సో దీని మీద కూడా పూర్తిగా నిఘా పెట్టమని, దీని మీద కూడా ఒక ఎంక్వైరీ చేయమని చెప్పి చాలా మంది కూడా ఆల్రెడీ కోర్టులు కూడా వెళ్ళారమ్మా. అంటే ఇప్పుడు కోర్టులకు వెళ్ళినా కూడా ఇంతవరకు ఎందుకు అంటే బీజేపీకి కూడా కొన్ని ఎలక్ట్రల్ బాండ్స్ ఉన్నాయి, దాని గురించి కూడా వివరించమని అడిగితే వాళ్ళు చెప్పట్లేదు అని చెప్పేసి కూడా మనకి వార్తలు వస్తున్నాయి. ఎందుకు మరి ఇప్పుడు వివరించాలని చెప్పినప్పుడు మరి వాళ్ళు కూడా అంటే అందరికి ఒకటేలాగా ఉంటుంది కదా, మరి వీళ్ళు ఎందుకు వివరించలేకపోతున్నారు సార్? మరి ఇప్పుడు బీజేపీ అంటే ఇండియాలోనే హైయెస్ట్ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా హైయెస్ట్ ఫండ్స్ మొబిలైజ్ అయింది ఆ పార్టీకి. అవునవును సార్. సో అన్ని పార్టీల కంటే ఎక్కువగా వాళ్ళు డబ్బు చేకూర్చుకుంది ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా. సో బహుశా ఏదన్నా మరి దాంట్లో కూడా ఏదైనా అవకతవకలు ఉన్నాయా, లేకపోతే ఏదన్నా దానివల్ల ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చింది కాబట్టి ఈ ఎంక్వైరీ చేస్తే కొన్ని నిజాలు బయటకు వస్తే ఆ విధంగా పార్టీ ప్రతిష్టకి ఏదైనా భంగం కలుగుతుందని ఆలోచిస్తున్నారో ఏంటో తెలియదు. కానీ మొత్తం ఇదంతా కూడా ఒక ట్రాన్స్పరెంట్గా అన్ని పార్టీలు బయటకు వచ్చి ఇట్లా బహిర్గతం చేసి ఏ సందర్భంలో ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, స్వచ్ఛందంగా ఇచ్చారా ఏంటన్నది కూడా దీని మీద ఒక సమగ్ర విచారణ ఎవరైనా ఒక రిటైర్డ్ జడ్జి చేత కానీ ఏదైనా కూడా చేయాలి. ఈ సుప్రీంకోర్టు దీన్ని యాక్షన్ సుమోటోగా తీసుకుని దీని మీద పూర్తి సమగ్ర విచారణ చేయాలని నేను కోరుతున్నాను. అంటే ఇప్పుడు సజ్జల గారు ఏదైతే చేశారో దాన్నయ్యా అంటే ఏదో కంపెనీ మేము తీసుకుంటే తప్పేంది అని అన్నారు కదా సార్. అంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఎలాంటి యాక్షన్స్ ఉంటాయంటారు? అంటే ఇప్పుడు ప్రతిదీ ఒక పద్ధతి పెట్టినప్పుడు ఆ పద్ధతి ప్రకారం వెళ్ళకుండా మేము మా ఇష్టానుసారం చేస్తామంటే వీళ్ళని ఎలా చూడాలి? అంటే మా ప్రభుత్వం ఉంది కదా, మళ్ళీ నెక్స్ట్ వచ్చేది కూడా మేమే వస్తాం కాబట్టి మేము వీళ్ళకి ఎవరికి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారా? ఇలా ప్రజలు తెలుసో తెలియకో ఏదో యువకుడు ఉత్సాహవంతుడు రాజశేఖర రెడ్డి బిడ్డ. ఇప్పుడు రాజశేఖర రెడ్డికి కూడా పేరు రావడానికి కారణం ఎవరమ్మా? చంద్రబాబు నాయుడే కదా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సంపద సృష్టిస్తే ఆ సంపద ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. 2004లో కాంగ్రెస్ అధికారం వచ్చేటప్పటికి విపరీతమైన సంపద జనరేట్ చేయడం జరిగింది. సో ఆ రోజున జేవి సోమయాజులు గారు అరే బాబు 4 మంచి పనులు చేయండి అని చెప్పడం జరిగింది. దాన్ని రాజశేఖర రెడ్డి ఆచరించాడు కాబట్టి రాజశేఖర రెడ్డి కాస్త మంచి పేరు వచ్చింది. ఏదో మీరు చెప్పినట్టుగా 108 ఆ ఫీజు రింబర్స్మెంటు, సో ఈ విధంగా రైతు రుణమాఫీ, ఈ కొన్ని కార్యక్రమాలు చేయబట్టి అతనికి మంచి పేరు వచ్చింది. సో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున మంచి పని చేశాడు కాబట్టి రాజశేఖర రెడ్డి కొడుకు ఇంకా ఎంత మంచి పని చేస్తాడని ప్రజలు నమ్మారు. కషాయవాడిని గొర్రె నమ్మి మోసపోయినట్టుగా మోసపోయారు. ఈ రోజున దాని దుష్ఫలితాలు అనిపిస్తున్నారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో ఏదో చికెన్ తిన్నాం, మటన్ తిన్నాం, రాజశేఖర రెడ్డి కొడుకు వస్తే గొర్రెనే తినేచ్చు అని ఆలోచన చేశారు. చివరికి బర్రె పేడ, గొర్రె గొద్దులు కూడా మిగల్చలేదు ఆ మనిషి వీళ్ళకి. సో ఈ రోజున చూస్తున్నాం కదా ఈ వ్యక్తులు ఏ విధంగా బాధపడుతున్నారు అన్నది. సో కాబట్టి ఏదైనా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా జవాబుదారు ధనం ఉండాలంటున్నారు. జవాబుదారీతనం అనేది ఈ గవర్నమెంట్లో మీకు ఏ సందర్భంలో ఈ 5 ఏళ్లలో ఎక్కడైనా కనిపించిందా? ఇప్పుడు దళిత డాక్టర్ సుధాకర్ని చంపేసినప్పుడు అయినా జవాబుదారీతనం తీసుకున్నారా? దానికి న్యాయం చేకూర్చారా? అసలు రాష్ట్రంలో ఏ ఇష్యూ వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా వీళ్ళు ఏదైనా జవాబుదారీతనంగా మాట్లాడారా? దానికి తగ్గట్టుగా వీళ్ళు సంజాయిషి ఇచ్చారా? లేదు. మేము కేవలం 151 మంది మంది బలం ఉంది, సో ఇది మా సొంత జాగీరు, మేమేం చేసినా చెల్లుతుందని ఒకే ఒక ఒంటెద్దు పోకడ తప్పించి వీళ్ళకి ఎటువంటి ఎథిక్స్ లేవు, మారల్స్ లేవు, సిస్టమ్స్ లేవు. అన్నీ బైపాసే కదమ్మా, అన్నీ బైపాసే కదా. ఈవెన్ వాళ్ళకి సంబంధించిన ఐపీఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అంతా కూడా వన్ సైడే కదా. కాబట్టి కాలమే నిర్ణయిస్తుంది ఇట్లాంటికి సమాధానం, కాలమే సమాధానం చెబుతుంది. సో అంతే అంటే టైం అన్నీ చెప్పేస్తూ ఉంటుంది. అంతే, టైం విల్ డిసైడ్ ఎవ్రీథింగ్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.